మహాశివరాత్రి రోజున పఠించాల్సిన ముఖ్యమైన శ్లోకాలు మరియు అనుసరించాల్సిన సరళమైన పూజా విధానం ఇక్కడ ఉన్నాయి. 1. ముఖ్యమైన శివ శ్లోకాలు. పూజ సమయంలో లేదా ధ్యానంలో ఈ శ్లోకాలను చదువుకోవడం చాలా శుభప్రదం. మహామృత్యుంజయ మంత్రం ఆయురారోగ్యాల కోసం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. శివ పంచాక్షరి స్తోత్రం. మొదటి శ్లోకం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. సరళమైన మంత్రం గ్రేటర్ దేన్ ఓం నమఃశివాయ. దీనిని 108 సార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. 2. శివరాత్రి పూజా విధానం. స్టెప్ బై స్టెప్. మీరు ఇంట్లోనే చిన్న శివలింగానికి లేదా శివుని చిత్రపటానికి ఇలా పూజ చేయవచ్చు. 1. శుద్ధి. ఉదయాన్నే తలారా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఓం నమఃశివాయ అనుకుంటూ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. 2. అభిషేకం. శివలింగం ఉంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు మరియు శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు శివనామస్మరణ చేయాలి. 3. బిల్వార్చన. శివుడికి అత్యంత ప్రీతికరమైనవి మారేడు దళాలు, బిల్వపత్రాలు. 3 ఆకులు కలిసున్న మారేడు దళాలతో పూజించడం వల్ల జన్మ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. 4. నైవేద్యం. పండ్లు, పాయసం లేదా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించవచ్చు. 5. దీపారాధన మరియు హారతి. నెయ్యితో దీపారాధన చేసి కర్పూర నీరాజనం ఇవ్వాలి. 3. ఉపవాసం మరియు జాగారం నియమాలు. ఉపవాసం. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిది. ఆరోగ్య సహకరించని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. దీనిని ఫలహారం అంటారు. జాగారం. రాత్రి 4 జాములు ప్రతి 3 గంటలకు ఒకసారి శివుడికి అభిషేకం లేదా పూజ చేస్తూ నిద్రపోకుండా గడపాలి. శివపురాణ కథలు వినడం లేదా భజనలు చేయడం ఉత్తమం. ఒక చిన్న చిట్కా. శివరాత్రి రోజున వీలైతే దగ్గరలోని శివాలయానికి వెళ్లి లింగోద్భవ కాలం రాత్రి ఉదయం 11:30 నుండి అర్ధరాత్రి 1 గంటల మధ్య జరిగే ప్రత్యేక అభిషేకాన్ని దర్శించుకోండి. మీకు శివ పంచాక్షరి స్తోత్రం పూర్తి పాఠం సాహిత్యం కావాలా? లేదా శివరాత్రి రోజున తినదగిన పలహారాల గురించి ఏమైనా సందేహాలు ఉన్నాయా?